మొట్టమొదట మనం ఆచరించి చూపాలి. నేను అనేక చోట్లలో ఈ బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఈ బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు వాళ్ళ అక్కడికి నన్ను ఉపన్యాసం చేస్తానప్పుడు నేనేం చెప్తానంటే, అయ్యా మీరు ఈ బ్రాహ్మణ సంఘం ముందర పదాధికారులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, మీరంతా ముందర సంధ్యావందనాలు చేయడం మొదలెట్టండి అయ్యా. మీరెవ్వరూ చేసేది లేదు. మేము బ్రాహ్మణ సంఘం అనటం, మా సంఘం ముందుకు రావాలి అనడం, దానికి మీరు ఆశీర్వాదం చేయండి, ఎలా ముందుకు రావడం. ఇంకోటి చెప్తే, మేము ధర్మోపనయనాలు ఏర్పాటు చేశామండి, ఈ సంవత్సరం 100 మందికి ఉపనయనాలు చేయించామండి, వచ్చే సంవత్సరం 200 మందికి చేయించాలని ఆ అభిప్రాయం ఉన్నదండి. మీరు ధర్మోపనయనాలు చేయిస్తున్నారు, కానీ వాళ్లతో సంధ్యావందనం చేయించాలి అనేది ఏమన్నా మీ ప్రాజెక్టులో ఉందా? అదేం లేదు. ధర్మోపనయనాలు చేయించడం వరకే. తర్వాత వాడికి ఇష్టమూర్తుడైనా వాడితో చూసేది ఎవడును. మరి ఏం ప్రయోజనం? మనం ధర్మాన్ని మనం ఆచరించాలి. ఎవడైతే దాని యొక్క నాయకుడు అనిపించుకుంటాడు